చేరాకపోతే మా ఇంట్లో ఉంటే బాగుండు. చూడముచ్చటుంది కదా చేరు. వామ్మో నాయనో చేరు బాగుంది. చేరు బాగుంది. అంతే చేరు భలే ఉందండి. సరే సరే ఏంటిది? వామ్మో ఏం చేయరు ఉన్న చెయ్యరా చేయరాట్లే చేయరాట్లే సౌండ్ బంగారం చీర బాబు చాలా బాగుంది. వద్దమ్మా వద్దు. చాలా ఇష్టం. ఒక్కసారి వద్దని ఒక్కటి ప్లీజ్. వదిలే ఎందుకు పట్టుకున్నారు మీరు? మాకు ఇదే పని అర్థమైందిగా మీకు చెప్పండి. ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేయాలి? నాకు ఈ మధ్య కొద్దిగా తెలియకుంది. అక్కడే ఉండు. ఇక్కడ రామి కాలు పెట్టుకో. రే బాబు అక్కడే ఉండు. నేను వచ్చారా? నేను అనుకున్నా, అప్పుడే అనుకున్నాను పడతాను. నాకు తెలుసు. చెప్తే ఎందుగా ఏం చేయదయ్యా ఇది? పూల పూలట. బాబా నువ్వే ఫస్ట్ ఎంజాయ్ చేద్దాం. చేరి
నమస్తే 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 ముగ్గురు కాదండి తల 10 3 కుర్చీలు కొనియండి. ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏంటి? కరెక్ట్ ఏం చెప్పమంటావు అన్న కుర్చీ బాగుందని చేస్తే వాడు వచ్చేసిండు ఏమొచ్చేసింది నా చెయ్యి రావట్లా కుర్చీ రావట్లేదన్నా. అరే బయట నీకేమన్నా మెంటలా? కుర్చీ రాకూడదు ఏంటి? కూర్చో. ఓకే కూర్చోవాలి చేయలాగేస్తానండి. అంతా నీ మంచి కోసమే అన్న. అలా రావట్లేదు ఇది రాకూడదండి అబ్బాయి. ఎങ്ങനെ రాలేదా? అబద్ధాలు కూడా ఉంటాయి అన్న. మీరు రాకండి నా చేయకపోతుంది. తమ్ముడు పోయినసారి జిమ్ లో ఫస్ట్ నేనే. సొక్క తిరిగిపోతేమన్నాయి. రా బాబు అదే అనుకున్నా నేను కూడా జిమ్ము జిమ్ము జమ్ముగా ప్లీజ్ రా ఓ పిల్ల మీ చెయ్యి తిరిగిపోతుంది. వామ్మో ఇంకేముంది అయితే చెప్పినా చిలక్కి చెప్పినట్టు కాదు ఎలక్కి చెప్పినట్టు చెప్పినా నేను కూడా వద్దన్న. ఆ జిమ్ అన్నాను వేరే వస్తాను మిమ్మల్ని ఏం చేయలేము బాగా తిరగదు ఇప్పుడు ఈ చేయొచ్చాక కొట్టగా చంపి ఏం చేయాలి? అమ్మాయి చచ్చిపోతావు కత్తి అమ్మో చేయకపోతారు. పని చేద్దామా? అన్న నా వల్ల కష్టం పోతాను. ఇది వస్తే ఒకటి కాదు ఆగిపోతావు. చేరు పట్టుకొని 3 రోజులు మీ ఇంట్లో 3 రోజులు ఆ ఇంట్లో 3 రోజులు మా ఇంట్లో ఉంటావా? అయితే ముందు మా ఇంటికి మాకు లేదు ఇల్లు పక్కన పడుకున్నాం. ముందు వచ్చే మార్గం చూడండి.
ఏం చేస్తే బాగుంటుంది? చిన్నప్పుడు 7th క్లాస్ లో మెడిటేషన్ అయితే అన్నీ వచ్చాయి. మనం కూడా మెడిటేషన్ గాల్లో నిలబడతారు కదా, గాల్లో నిలబడక్కర్లేదు, చేతులు వద్దు జాము. అదే చేతులు నిలబడతారు, ఏం కాదు. మెడిటేషన్ అనిపిస్తా అవన్నీ కాదు, కళ్ళు మూసుకొని రావాలి రావాలని 10 సార్లు ఎక్కడ రావాలి రావాలి ఏ, నీ చెప్పదా ఇది? 1 2 3 1 రావాలి రావాలి నువ్వు చదువుకున్నావా ఏం చేస్తాను? 3 లెక్క పెట్టా ఇంకా ఆగు. 1 2 3 3 రావాలి 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 అయిపోయినా ప్రసాద్ చేయాలి. సార్ ఏం చెప్పమంటారు సార్, ఇది ఏదో కుర్చీ నువ్వు చూడటానికి ముచ్చడం ఉంది అని చెప్పి చేసింది సార్. బాగుందయ్యా కుర్చీ, మేము అలాగే మోసపోయాం సార్. కానీ ఏదో తేడా పడుతుంది కుర్చీకి. అదే సార్ మేము చెప్పేది, చేయొక్కర్లేదు సార్. వచ్చిన పట్టుకున్నాం అది రాట్లేదు సార్. లాగి లాగి చేయొచ్చేమో కానీ కుర్చీ మాత్రం రాలేదు సార్. అయ్యా పోయి పోయి గుండెలు పడ్డారయ్యా మీరు. ఇదేం కుర్చీ తెలుసా? ఇంట్లో కూర్చుండే కుర్చీలు కాదు ఇవి. దాని ఆల్రెడీ చక్కగా రాసింది కదా, ముట్టుకోకరా పడతావు అతకపోతావని. అదే పూలున్నాయనే వీళ్ళు పెట్టావు నువ్వు. లేటెస్ట్ మోడర్న్ టెక్నాలజీ తగ్గుతుంది. మరి కొత్త గుండె నువ్వు పెట్టావా? మా ఇంట్లో లేదని చెప్పి చేసింది సార్. సో ఏం చేశారు? లాక్కున్నారా? వచ్చిందా? కాదు, ఎందుకు వస్తుంది? అది రావాలంటే ఒక మార్గం ఉంది. చెప్పండి సార్, చెప్పండి సార్. ఇప్పటిదాకా చేశారు, ఎంతో కష్టపడి రావాలి 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 రావాలి. ఇక బంధు పెట్టుంటారు కోసం. ఇప్పుడు ఏం చేస్తారని ఒక మాట చెప్తారు. ఏసయ్యా నన్ను క్షమించు, అనవసరం చేయబెట్టారు, తప్పు చేస్తే క్షమించమని అడగాలి. అయితే క్షమించడానికి సిగ్గుపడకూడదు, ఓకేనా? క్షమించండి ఏసయ్యా అని అడగాలి. అడిగిన తర్వాత నేను మీకోసం ప్రార్థన చేస్తాను, నేనంటే వచ్చేస్తాను. నీకు దాంట్లో నుండి రావాలి అని ఉంటే ఖచ్చితంగా దేవుడు గొప్ప కార్యం చేస్తాను. ఏమంటారు చేద్దాం? ఏదో మళ్ళీ దాంట్లో ఏది పెట్టను, దాన్ని అలా అనుకోను అన్న పూజలు పెట్టుకున్నావు నువ్వు. నువ్వేనా? చేతి బాగుంది చూడు. బాగుందా నీకు? లేటెస్ట్ మోడర్న్ టెక్నాలజీ మోడర్న్ టెక్నాలజీ చాలా బాగుంది. టెక్ అని వదిలిందా? అది ఇప్పుడు ఏం చేస్తారంటే సాధన చెప్తారు, ఒప్పందం చేసుకోండి. ఇంకెప్పుడు ముట్టుకోను, పాప ఆ చేను ముట్టుకోనని ఒప్పందం చేసుకోండి. మీకోసం ప్రార్థన చేస్తాను, ఎమ్మడి వచ్చేస్తారు. అది ఎంతసేపు నిజంగా వస్తుందండి? నిజంగా వస్తుంది. చెప్పండి మరి. చెప్పండి. ఏసయ్యా ఏసయ్యా నన్ను క్షమించు, నన్ను క్షమించు. చూశాను అది బాగా ఉంది, చూశాను బాగా. కానీ నేను దాంట్లో ఇరుక్కపోతానని నేను అనుకోలేదు. నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. నన్ను ఈ యొక్క పాపం నుండి బయటికి తీసుకురండి. నన్ను ఈ యొక్క పాపం నుంచి బయటికి యేసు నామములో తీసుకున్నాము. ఆమేన్. సార్ నా చేతి సార్. అమేజింగ్. 2015 నా చేయాలనుకున్నా సార్. పండుగ చేసుకున్నాం. సో కొత్త సంవత్సరంలో కొత్తగా మీరు ఇంకా అనుకున్న దాంట్లో ఉంటారని, కానీ నువ్వు చేసుకున్న మంచి ఒప్పందము నేను ఒక మంచి స్థితిలో ఇప్పుడు లాస్ట్ చేయి అక్కడ నరుకుని తీసుకుని వెళ్ళేవారు, కానీ నువ్వు మంచి ఒప్పందం చేసుకున్నావు. ఒప్పందం దేవుడు విన్నాడు, దేవుడు నీకు విముక్తి ఇచ్చాడు. సో ఇంకెప్పుడు అలాంటి చేయాలని కానీ అలాంటి పాపాన్ని కానీ ముట్టుకోకండి. ముట్టుకోండి లేదు సార్, దేవుడు చాలా గొప్పవాడు, మాకు అంతే సార్. ఇంకెప్పుడు ముట్టుకోకండి, ఓకేనా?